Praise the Lord. According to the direction of the Holy Spirit, today I want to pray for the people, those who are in the bondage of smoking, alcohol and drugs. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో మాట్లాడిన మాటను బట్టి ఈరోజు ఎవరైతే సిగరెట్, మందు, డ్రగ్స్ అనే దురాత్మల చేత బాధించబడుతున్నారో వారి విడుదల కొరకు నేను ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే గత జీవితంలో నేను కూడా రోజుకి 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడిని, రోజుకి 10 పెగ్గలు 12 పెగ్గలు మందు తాగేవాడిని. అలాంటి స్థితిలో ఉన్న నన్ను మన ప్రభువైన యేసుక్రీస్తు విమోచించారు, విడుదల చేశారు. ఆ స్వేచ్ఛని, స్వతంత్రాన్ని నాకు అనుగ్రహించారు. అంతేకాకుండా ఈ దురాత్మల పైన శక్తిని, అధికారాన్ని కూడా నాకు ఇచ్చారు. ఈరోజు ఉదయం ప్రభు నాతో మాట్లాడిన మాటను బట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఈ యొక్క దురాత్మల చేత, ఈ వ్యసనాల చేత బాధించబడితే వారు దయచేసి మారుమనస్సు పొంది పశ్చాత్తాపముతో నాతో ప్రార్థనలో ఏకీభవిస్తే ఆ శక్తి మిమ్మల్ని కూడా తాకుతుంది. ఆ ప్రభు యొక్క మహాశక్తి మిమ్మల్ని తాకినప్పుడు మీ జీవితంలో, మీ శరీరంలో, మీ యొక్క మనసును కంట్రోల్ చేస్తున్నటువంటి, మీ యొక్క కోరికలను, ఆ డిజైర్స్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఈ దురాత్మలు మిమ్మల్ని విడిచిపోతాయి. సో నేను అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రము, స్వేచ్ఛ మీరు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకోవడానికి ముందు ఒక వాక్యము మీకు చదివి వినిపించాలని నేను అనుకుంటున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో మన ప్రభువు ఇలాగా సెలవిచ్చారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన శక్తిలో విశ్వాసం ఉంచడమే. మన కొరకు ప్రభు చేసినటువంటి కార్యంలో విశ్వాసం ఉంచడమే. బైబిల్ గ్రంథములో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనం చదివినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ రకమైనటువంటి శక్తిని కనపరిచారో, దేవుని రాజ్యము యొక్క మహిమను ఏ రకంగా బోధించారో, చూపించారో మనకు అర్థమవుతుంది. ఆ శక్తి నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉంది. యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే 23వ వచనంలో, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన మనసులో సందేహము లేకుండా ఎదురుగుండా ఉన్నటువంటి ఈ కొండను మనము చూసి, అంటే మనల్ని బాధిస్తున్నటువంటి ఈ యొక్క సాతాను సంబంధమైన శక్తులను, అంధకార సంబంధమైన శక్తులను మనము చూచి మాట్లాడితే అవి ఖచ్చితంగా యేసు నామములో ఉన్న శక్తి వలన వెళ్ళిపోతాయి. సో ఈరోజు మన ప్రభువైన యేసు నామములో ఉన్న శక్తి ద్వారా నేను ప్రార్థిస్తుండగా మీరు నాతో ఏకీభవిస్తే మిమ్మల్ని బాధిస్తున్నటువంటి ఆ యొక్క సిగరెట్, మందు, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ దురాత్మలు మిమ్మల్ని విడిచిపోతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ఇద్దరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ప్రభు యొక్క శక్తి విడుదలవుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం ప్రార్థన చేసుకుందాం. మహిమా పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, నీవు నాతో మాట్లాడిన మాటను బట్టి ఈ వీడియో చేస్తుండగా, ఈ వీడియో ద్వారా ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరిని ముట్టమని, తాకమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడగు యేసు నామంలో ఉన్న శక్తి వలన మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎవరైతే వారు మారు మనస్సు పొంది వారు బాధించబడుతున్నటువంటి ఆ యొక్క దురాత్మల నుంచి విడుదల కోరుకుంటున్నారో వారి యొక్క హృదయంలో, వారి మనస్సులో, వారి శరీరంలో, వారి జీవితంలో సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. మీరు ఇచ్చిన అధికారమును బట్టి నజరేయుడగు యేసు నామములో ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ ఆల్కహాల్ని, స్పిరిట్ ఆఫ్ స్మోకింగ్ని, ఆ ఎడిక్షన్ ఆఫ్ డ్రగ్స్ని యేసు నామంలో విడిచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే right now in the name of Jesus Christ, in the mighty name of Jesus Christ, I command that spirit of alcohol, I command that spirit of smoking, and I break that chain of addiction. Be loosed your grip right now in the mighty name of Jesus Christ. Lord, I thank you and praise you for this deliverance. ఈ విడుదలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. భూమిపైన వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మ యొక్క శక్తిని విడుదల చేసి విమోచన అనుగ్రహించి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞత చెల్లిస్తూ పరిశుద్ధాత్మ ఆధీనంలో వారిని, వారి భవిష్యత్తుని, వారి గమ్యస్థానాన్ని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్.